ఆగస్టు 17వ తేదీ ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి. కన్యా రాశి వారికి కోరుకున్న మార్పులు వీరిని ఢీకొట్టేవారే లేరు. ఆగస్టు 17వ తేదీ శని త్రయోదశి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని కూడా జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన ఇటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనిని అంత సులభంగా వదలదు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించుకుంటారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీన్ని వీరికి జన్మతా వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది, అసలు కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధి బలం బాగుంటుంది. సమయాలలో సమయోనిశ్చితంగా స్పందించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు కూడా ఏర్పడతాయి. చెడు ఆలోచనలు వద్దండి. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. కిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివధ్యానం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కోరుకున్నది లభిస్తుంది. అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాది విద్యాపరంగా సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలు అభ్యసించే అంశాలు అయితే ఉన్నాయండి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి కెరియర్ పరంగా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే సూచిస్తున్నారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే దానిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరించాలి. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారి క్రోధనామ సంవత్సరం ఆరోగ్యపరంగా కొన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ, దినచర్యను అనుసరించాలి. మీ యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారి వివాహం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటూ ఉంటారు. అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలగవచ్చు. మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైన సంబంధాలను కూడా ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయండి. అవివాహితులు వివాహం చేసుకునే విషయంలో తొందరపడిన నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి
గురువు మే వరకు మేషం అష్టమంలోను, తదుపరి వృషభం నవమంలోను సంచరిస్తారు. శని కుంభం షష్ఠంలోను, రాహు మీనం సప్తమంలోను, కేతువు జన్మంలోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాల్లో చాలా చక్కగా చురుకుగా పాల్గొంటూ ఉంటారు. నిద్ర భోజనం వంటి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెళతారు. ఏదైనా సరే ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ యొక్క కులాచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శన చేస్తూ ఉండడం, తరచుగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రుల అభివృద్ధి వార్తలు కూడా మీరు విని ఆనందిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సమయం కొత్త కొత్త పరిచయాలు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. అవి మీకు బాగా సహాయంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బలంగా ఉంటాయి. శనిగ్రహం సంచారం బాగున్నటువంటి కారణంగా సంవత్సరం ఆరంభం నుండి కూడా ఫలితాలు బాగుంటాయి. అయితే మీకు సంవత్సర చివరికి వెళ్ళేటప్పటికి ప్రమోషన్ వంటి ప్రయత్నాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారులతో సహకారం అయితే చాలా బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల యొక్క ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్య వృద్ధి బాగా ఉండడం ఆనందానికి కారణమవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థిక విషయాలు పరిశీలించినట్లయితే మే వరకు కూడా కొంత చికాకుగా, మే నుండి కూడా చాలా అనుకూలంగానూ ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. పాత రుణాలు తీర్చడంలో అవసరానికి కావాల్సినటువంటి కొత్త గౌరవం పొందడంతో మంచి ఫలితాలు త్వరగా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, ఈ రాశివారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ రాశివారు ముఖ్యంగా వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి ఉత్తర నక్షత్రం 2, 3 పాదాలలో జన్మించిన వారు మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్య, వైద్య వృత్తుల యందు మీరు లాభాలను అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్త జీవనోపాధి మార్గాలు కూడా దొరుకుతాయి. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి వార్తలు కూడా వింటారు. ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం వారు 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాల్లో అనుకూలత అనేది తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు రాహుకేతువుల జపదానాలు అవసరం. ప్రతిరోజు గణపతిని, దుర్గను అర్పించిన తర్వాత మిగిలిన పనులు చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రం రోజు 11 సార్లు పారాయణం చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా శ్రమతో కార్యజయం నిర్విఘ్నంగా పనులు పూర్తి అవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తర్వాత నుండి కూడా జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామ్యానికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వలన పనిలో ఒత్తిడి అనేది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. చూసారు కదండి, ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.